తన సన్నిధిలో ఆయన మనం కూర్చోబెట్టడానికి దేవాది దేవుని కొట్టాలనుకుంటూ మనం తెలియజేస్తుంది. ఇట్స్ నాట్ సో ఈజీ టు థింక్ దట్ we are safe today. ఎందుకంటే ఈ మహామారి గల్లీ గల్లీలలో తిరుగుతుంది. అంటే గల్లీ గల్లీలో కూడా వీధి వీధులలో కూడా ఇది ప్రబలిస్తున్నట్టుగా వింటున్నాను. ఒకే ఒక ప్రాంతం, ఈ నార్త్ ప్రాంతం మాత్రం కొద్దిగా తక్కువ ఉంది. బెంగళూరు ప్రాంతంలో సౌత్ కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఆయన శరీరంలో కూర్చున్న నువ్వు నేను, ఆయన మాటలు వింటున్నటువంటి నువ్వు జాగ్రత్తగా ఆయన మాటలు విన్నాం. ఎందుకంటే దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడలేదు. అనే ఎక్కువ సమయాన్ని మనం తీసుకున్నాక దేవుని వాక్యానికి వెళ్ళిపోదాం. లూకా రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము. లూకా రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము. మనము 19వ వాక్యం నుండి 31వ వాక్యం వరకు ధ్యానిస్తూ ఉన్నాం. ఇది మనం 19వ వాక్యం నుండి 31వ వాక్యం వరకు ధ్యానిస్తున్నాం. మీరు బైబిల్లో చూడకండి, అందరూ నన్ను చూడండి. ఎందుకంటే దీన్ని మీకు ఎదురు నేను యూజువల్గా ప్రీచ్ చేసే రకం కాక మీకు ఎదురు ఒక కథలాగా చెప్పాలని ఇష్టపడుతున్నా. దాని నుండి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఆ విషయాన్ని మీకు బయటకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నా. కాబట్టి మీ యొక్క చూడంతా ఆలకించారు. ఎక్కడ మిస్ అయినా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు మిస్ అవుతున్నారు మాత్రం మీరు పరిగణించారు. లూకా రాసినటువంటి సువార్త దేని బిడ్డరా 4 సువార్తల్లో చాలా పెద్ద సువార్త ఇది. కొత్త నిబంధనలో అత్యధికమైనటువంటి అధ్యాయాలు కలిగినటువంటి సువార్త ఇది. మరి లూకా రాసిన సువార్తను అపోస్తుల కార్యాన్ని రాశారు. మరి లూకా రాసినటువంటి సువార్త ఎవరికి రాస్తున్నారంటే, లూకా రాసిన సువార్త మొదటి వాక్యం చూడండి. ఘనత వహించిన థియోఫిలా అంటాడు. ఇక్కడ థియోఫిల్కి ఈ యొక్క పుస్తకాన్ని గాస్పెల్ రాస్తున్నట్టుగా చూస్తున్నాం. థియోఫిలా అని అనగా లవర్స్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమించువారు అని అర్థం. కాబట్టి చాలా మంది స్కాలర్స్ ఇది వ్యక్తికి రాసినటువంటి ఒక పుస్తకం కాదు, ప్రభువును ప్రేమించే ప్రతి ఒక్కరికి అన్వయంగా రాసినటువంటి ఒక దేవుని మరి సువార్త అని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి లూకా గారు డాక్టర్ గారు రాస్తూ 16వ అధ్యాయానికి వచ్చిన తర్వాత 2 సంఘటనలు ఇక్కడ ఆయన రాస్తున్నాడు. దేవుని బిడ్డరా, మొదటి సంఘటన మొదటి యొక్క వాక్యం నుండి దేవుని బిడ్డ 18వ వాక్యం వరకు చూసినప్పుడు ఒక సంఘటన ఉంది. 19వ వాక్యం నుండి 31వ వాక్యం వరకు మన యొక్క సంఘటనను ఆయన రాస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నారు. ఉపమాన రీతిగా రాస్తున్నట్టుగా చూస్తుంటున్నారు. దీనికి ముందు భాగంలో ఆయన 15వ అధ్యాయంలో దేవుని బిడ్డ మనుషుడికి 2 కుమారులు ఉండేను అని తప్పిపోయిన కుమారుడు గురించి రాశాడు. అది రాసిన తర్వాత ఈ భాగానికి వచ్చినప్పుడు ఈ 2 భాగాలలో ఒకటి దేవుని జాగ్రత్త కలిగించాడు. మొదటి భాగాన్ని ప్రాముఖ్యంగా ఎవరి గురించి రాస్తున్నాడంటే ఒక గృహ నిర్వాహకుడు గురించి రాస్తున్నాడు. ఒక గృహ నిర్వాహకుడు వీడి యొక్క నమ్మకస్తున్నటువంటి గృహ నిర్వాహకుడు కాదు. యజమానుడు వీడికి అన్నటువంటి స్థలాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు, ఆ పనిని ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ ఈ గృహ నిర్వాహకుడు ఒక మాస్టర్. వీళ్ళు నమ్మకస్తులు లేదు, వీళ్ళు కుట్ర ఉంది. జాగ్రత్త కలిగించు. మరి యజమానుడు ఒక దినం వచ్చేసాడు. వచ్చి వీడి యొక్క నమ్మకం లేనత్వాన్ని చూసి రే యు ఆర్ ఫైర్డ్ అంటున్నాడు. నువ్వు వెళ్ళిపోరా అన్నాడు. వీడు వెళ్ళిపోరా అన్న తర్వాత వీడు ఏం చేశాడంటే, అరే నేను వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి,
నా యొక్క బ్రతుకు ఏంటి, నన్ను ఎవరు తీసుకుంటారని చెప్పి ఏది చేసినటువంటి ఒక గొప్ప తప్పు ఏంటంటే, ఒక కుట్ర ఏంటంటే, ఒక నక్కబుద్ధి నచ్చిపోయింది. వీడి నక్కబుద్ధి ఏంటంటే, ఎవరికైతే 100 రూపాయలు ఇచ్చాడో వాడికి అంటున్నాడు, నువ్వు 80 రూపాయలు రాసుకురా అంటున్నాడు. ఎందుకంటున్నాడు? వాడిగా డబ్బు పొందుతాడు. ఒకవేళ మా యజమాని నన్ను వదిలితే వీడికి అడిగినా పోయి నేను పని చేయొచ్చు, వీడు నాకు ఇస్తుందని చెప్పి ఎవరెవరికా ఎన్ని దేనాలు ఇచ్చాడో ఆ దేనాలలో యజమానికి ఇచ్చే డబ్బులలో తక్కువ చెప్పించాడు. ఒక 20 రూపాయలు తక్కువ చీర, ఒక 20 రూపాయలు తక్కువ చీర, వాడి ముందర వస్తువు వాడికే పోయేది ఉంది. ఎంత అపనమ్మకస్తుడు చూడండి వీడు, ఎంత అపనమ్మకస్తుడు చూడండి. వీడిని నమ్మి పెడితే, గృహ నిర్వాహకుని నమ్మి పెడితే వీడు మన యజమానుడికి మోసం చేస్తున్నాడు, యజమానుడికి వచ్చిన రాబడిని కూడా మోసం చేస్తున్నాడు. అందుకని 10వ వాక్యం అంటాడు కదా, మిక్కిలి కొంచెం నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండడు, మిక్కిలి కొంచెం అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండడు అంటూ 15వ వాక్యంలో ఏమంటున్నాడు? ఆయన మీరు మనుషుల ఎదుట, మీరు మనుషుల ఎదుట నీతిమంతులు నడిపించుకున్న వారు కానీ దేవుడు మీ హృదయమును ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. నువ్వు వాస్తు మనుషులు ఇక్కడ గొప్ప చెప్పుకోవచ్చు, మనుషులు గొప్ప చెప్పచ్చు, కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టు, దేవుడిని అసహించే భాగానికి చాలా చాలా విలువైనటువంటి ఒక విషయాన్ని ప్రభు గారు వాళ్ళకి తెలియపరచడానికి చూస్తున్నాం. ఈ 2వ భాగంలో 19వ వాక్యం నుండి 35వ వాక్యం మనం చూసినప్పుడు ఇక్కడ ఇరువురిని చూసిన 2 భాగాలుగా దీన్ని చూడగలుగుతున్నాం. జాగ్రత్తగా ఆలోచించి ఇక్కడ ఇరువురు చూసిన, ఒకరు లాజరు, మరి ఒకరు ధనికుడు. లాజరు ధనికుడైతే వాడు మంచి ధనం కలిగినటువంటి వాడు. ఈ పుస్తకాన్ని నేను చదువుతున్నప్పుడు, దీన్ని బట్టి నేను ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు ఏం చెప్పదలుచుకుంటున్నాడు ఇక్కడ అని ఒకవేళ మనం చూసినట్లయితే 2 విషయాలు చెప్పదలుచుకుంటున్నాడు. ఒకటి, పేదల్ని దోచుకుంటుందండి, వాడిని నిరాకరించదండి ఒక మాట చెప్తుంటే, మరి ఒక వైపు దేని మీద పరలోకం అనేది ఉండే, నరకం అనేది కూడా ఉందని చెప్పడానికి స్పష్టంగా ఇక్కడ కనపరుస్తున్నట్టుగా చూస్తున్నాడు. ఇక్కడ ఎరువుని పరిచయం చేశాడు దేవుడు. మొట్టమొదటి అతను దేవుడు ధనికుడు. చదవండి. ఇప్పుడు ధనవంతుడప్పుడు అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రం ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను అనే మాటను చూస్తున్నాడు. వీడు చాలా గొప్ప ధనికుడు. వీడు పక్కన చెప్తుంది, వీడు ఎంత డంబము తొక్కున్నటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు, ఆడంబరంగా తొక్కున్నటువంటి జీవితం. దినము వేసే డ్రెస్ వేయటంగా వీడు ఎప్పుడు ఊదారంగ వస్త్రపు ధరిస్తున్నాడంటే వాడు కనపరుచుకోవాలని యోచన చేస్తున్నటువంటి వాడు, తన ధనాన్ని పిచ్చలివిడిగా ఖర్చు పెడుతున్నటువంటి వాడు. వీడికి ఎంత ధనం ఉన్నా సాటిస్ఫాక్షన్ లేదు. అంటే కొందరికి ఇట్లా ఉంటుంది, ఎంత వచ్చినా ఇంకా రావాలన్నమాట, సాటిస్ఫాక్షన్ లేనటువంటి జీవితం. ప్రసంగి 5:10 వాక్యం చూడండి. ప్రసంగి 5:10. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. అర్థమవుతుందా? కావాలా 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 కావాలని కూర్చుకునేవాడు కావాలనే ఉంటాడు, కానీ వాడికి తృప్తి ఉండదు. తినాలని వాడు తింటేనే ఉంటాడు, కానీ గడుపుడు తిరిగాక తృప్తి ఉండదు. అలాంటి వాడే తృప్తి లేనటువంటి జీవితం, ఆడంబరమైనటువంటి జీవితం పెడితే. అందుకనే మొదటి యోగం రాసిన సువార్తలు
మరి పత్రికలో క్షమించి మొదటి యోహాను రాసిన పత్రిక 2:16 వాక్యం ఒక మాట చూస్తున్నాం చూడండి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవకుడమ్మ మనుషుల నుంచి వచ్చింది. వీడి జీవితం ఎలాంటిదంటే జాగ్రత్త కలిగించండి, ఆడంబరంతో ఉన్నటువంటి జీవితం. ధనికుడు మరొకడు లాజరు. 20 వాక్యం చదవండి. 16-20. లాజరు ఒక దరిద్రుడు నేను, వాడు కురుపులతో నిండిన వాడి ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బలం మీద నుండి పడి ఆకలి తీర్చుకోలేను, అంతేకాదు కుక్కలు వచ్చి వాడిని కురుపును. మొదటి వాడు ధనికుడు, రెండో వాడు దరిద్రుడు. లాజరు దేని మీద జాగ్రత్త కలిగించాడు. లాజరు కురుపులతో ఉన్నటువంటి వాడు. లాజరు అంటే దేవుడు సహాయకుడు అని అర్థం. దేవుడే తన జీవితంలో తనకంటూ ఏది లేదు. వాస్తవానికి ఇక్కడ ఒక మాట ఉంది, మీరు మర్చిపోవద్దు ఈ మాట. వాడు ఎందుకు దరిద్రుడయ్యాడంట? మీరు గమనించారు ఆ మాటని? వాడు ఎందుకు పేదోడయ్యాడు తెలుసా? వ్యాధి నుంచి దరిద్రుడయ్యాడా? వ్యాధి నుంచి వాడు పేదోడయ్యాడా? చదవండి ఆ మాట మళ్ళా. లాజరు ఒక దరిద్రుడు, వాడు కురుపులతో నిండిన వాడై వీడు ఆరోగ్యం బాగలేక, ఆరోగ్యం బాగలేదు కాబట్టి పని చేయలేదు. పని చేయలేకపోయాడు కాబట్టి దేని బిడ్డరా బేదోడు. బేదోడితో పాటు ఆఖరికి కురుపులతో భయంకరంగా బాధపడుతుంది. అంటే మీకు ఎవరు ఆదరించేవాళ్ళు, ఎవరు కరుణించేవాళ్ళు, ఎవరు కనికరించేవాళ్ళు లేరు. అంటే నా అనేవాళ్ళు ఎవరు లేరు. కురుపులు ఆకలికి వాడు ఆ కురుపుని వాడు అది తీసుకుని ఏదో చేసుకునే చేత కాక ఏం చేశాడంటే కుక్కలు నాకేయంటే వాడు కురుపు కుక్కలు నాకేయంటే జాగ్రత్త అనిపించాడు. కుక్కలు నాకేంత పరిస్థితుల్లో వీడు ఉన్నాడంటే వాస్తవానికి వీడి కండిషన్ చాలా బ్యాడ్గా ఉంది. దేవుని చాలా బ్యాడ్గా ఉంది. మరి ఈ కండిషన్ చూసినటువంటి ధనికుడు వాడు ఎప్పుడు క్యాచ్ చేయలేదు. జాగ్రత్త కలిగించాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఏమైనా ఇష్టపడుతున్నా, ధనికుడు అవడమే తప్ప దరిద్రుడు అవడమే గొప్ప? అర్థమవుతుందా? ధనికుడు అవడం తప్ప లేకపోతే దరిద్రుడు అవడం గొప్ప? రెండు కాదు. ధనికుడు అవడం తప్పు కాదు, ఎందుకంటే అబ్రాహాం కూడా ధనికుడే, యోబు కూడా ధనికుడే. జాగ్రత్త కలిగించాడు. దేవుని ప్రేమించేవారు ధనికులే. వారికి ధన సమృద్ధిని దేవుడిచ్చి అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కానీ కొన్ని టైంలలో మన కాల పరిస్థితుల వల్ల మనము హీనమైనటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. మేబీ బికాస్ ఆఫ్ అవర్ సిక్నెస్, ఆల్ ఆఫ్ సడన్ సిక్నెస్, ఆల్ ఆఫ్ సడన్ డ్రాప్ ఇన్ అవర్ లైఫ్, ఆల్ ఆఫ్ సడన్ లాస్ విల్ మేక్ us to be a poor in our life. అందరూ కష్టపడాలని ఇష్టపడరు, అందరూ పేదలు అవ్వాలని ఇష్టపడరు, అందరూ బాగా సంపాదించాలని ఇష్టపడతారు. దరిద్రం వదిలేయండి. దరిద్రుడు వాడి జీవితంలో దరిద్రత వస్తుంది కాబట్టి ధనం వాడించి వదిలిపోతుంది. జాగ్రత్త కలిగించండి. ఎన్నో మార్లు మన జీవితంలో బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్, బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ వి బికమ్ పూర్. మంచి బతుకుంటాం, ఏదో ఒక చిన్న సంఘటన మన జీవితంలో మనం స్మాష్ చేసేస్తుంది. చాలా మట్టుకైతే ఇది జరిగినప్పుడు రెండు విషయాలు జరగలేదు. ఒకటి గర్వం ఎక్కువ అవుతుంది, రెండవది గర్వం తక్కువ అవుతుంది. గర్వం తక్కువైతే దేవుడికి స్తోత్రం కలుగును గాక, గర్వం ఎక్కువైతేనే డేంజర్. పడిపోయిన తర్వాత గర్వం ఎక్కితే డేంజర్. ఎందుకంటే ఎందుకు గర్వం వస్తుందంటే బాగా బతికినాడు రాబోయ్, ఇప్పుడు వీళ్ళని చిన్న చూపు చూడకుండా ఉండడానికి ఏం చేయాలా? గర్వపడాలి. వాడు నిజంగా ఏం చేస్తాడంటే నేను చిన్న చూపులే దొరుకుతుంటాడు. ఎందుకంటే వీడికి ఎంత జరిగినా కూడా వీడి జీవితంలో బ్రతుకు మారలేదు. రండి, అర్థమైందా? వీడి బ్రతుకు, వీడి క్యారెక్టర్ మారలేదు వీడికి అంటూ ఉంటాడు. జాగ్రత్త కలిగించు.
కానీ ఎప్పుడైతే నువ్వు కృంగి నలిగి విరిగిపోయినటువంటి సందర్భాలు నీ జీవితంలో ఉంటాయో లాజరు పేరుకు తగినట్టుగా యెహోవా నీకు సహాయుడు. 107వ దావీదు కీర్తన తీయండి. 107వ దావీదు కీర్తన 33వ వాక్యం నుండి చదవండి. 107వ దావీదు కీర్తన 33వ వాక్యం. దేశ నివాసులు 107:33 దేశ నివాసుల చరిత్రను బట్టి ఆయన నదులను అడవిగాను నీటి పొగలు ఎండి నేలలుగాను సత్వము గల భూమిని చెవిటి పరగాను మార్చెను. చేస్తాడు. గర్వం మనిషిలో ఉప్పొంగుతూ ఉన్నప్పుడు దేవుడ ఫలము ఫలించదు, ఆశీర్వాదం ఆగిపోతుంది. ఈ ధనికుడు ఎలాంటి వాడంటే దేవుడు తన జీవితంలో ఎందుకు ఈ ధనికుడి గురించి రాయాల్సి వచ్చిందంటే ఈ ధనికుడు తన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆజ్ఞను మీరినటువంటి ధనికుడు వీడు. దేవుడి మాటలు ఏం చెప్తున్నా ధనికుడికి తెలుసా మీకు? ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంట చూడండి. సామెతలు తీయండి ఒకసారి. సామెతలు 14వ సామెత 21వ వాక్యం చూడండి. ధనికుడు అనే వాడు ఎలా ఉండాలి? తన పొరుగు వాడిని తిరస్కరించువాడు, పేదలను కటాక్షించువాడు ధన్యుడు. కానీ వీడి జీవితంలో పేదలను కటాక్షించే స్వభావం లేనటువంటి వాడు వీడు. లేవీయులు రాసినటువంటి గ్రంథంలో 19:10 వాక్యం చదవండి. లేవీయులు 19:10. మీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనవద్దు, బీదలకు పరదేశులను వాడిని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. అంటే నీ జీవితంలోనికి దేవుడు ఎంత ఇస్తుందో నువ్వు చూడాల్సింది ఏంటంటే పొరుగు వాడు ఎవరు కష్టం ఉన్నాడో వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంది. ఈ కాలం అట్లా లేదు. పక్కింటి వాడు ఫస్ట్ ఉన్నాడు కాక. నిజంగా మొన్న ఆ టీచర్స్ ఒక ఆమెకు ఫోన్ చేసి నిజంగా తడుక్కుపోయింది నాకు. స్కూల్ స్టాప్ అయిపోయాయి, టీచర్స్ గౌరవమైనటువంటి ఒక పని అది. ఆమె అంటుంది, సార్ ఈ నెల మాకు 2,000 ఇచ్చారు సార్, నా కుటుంబాన్ని ఎలా సాగాలి? ఒక టీచర్ అమ్మా. ఒక డాక్టర్ అంటున్నాడు, సార్ ఈ నెల మాకు ఎంత కష్టపడుతున్నాము, ఫ్రంట్ లైన్ లో పనిచేస్తున్నాము, మా రిస్క్ తీసుకుని పనిచేస్తున్నాము, ఈ నెల మాకు హాఫ్ సాలరీ ఇచ్చారు సార్. Your eyes has to be open towards the people who are in need. మన కన్నులు అవసరత ఉన్న వారికి తట్టు మనం చెప్పవలసినటువంటి అవసరత ఉంది దేవుని బిడ్డ. ఈ కాలంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు ఈ కాల పరిస్థితుల్లో ఈ కరువు కాలంలో చేయించాలని బాధపడుతారు. అందుకే చాలా మంది ఉరేసుకొని చచ్చిపోయారు, ఎందరో మందులు తాగి చచ్చిపోయారు. దేవుని బిడ్డ నీకు దేవుడు ఇస్తున్నాడంటే ఎందుకు ఇస్తున్నాడంటే దేవుని బిడ్డ టు స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్స్ టు పీపుల్ హూ డజంట్ హావ్ ఇట్. ఈ ధనవంతుడు అలాంటి వాడు కాదు. మీరు పంటకు వస్తే కింద పడిన వాటిని ఏర్పడి, ఎందుకంటే అది పేదలకు కావాలండి. ఈ ధనవంతుడు అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు కాదు. చూడండి ద్వితీయోపదేశకాండం 15:17 వాక్యం. ద్వితీయోపదేశకాండం 15:17. ద్వితీయోపదేశకాండం 15:17. నీవు పదును పట్టుకొని తలుపులోనికి దిగునట్లుగా ఆయన చెవిని తన్ను గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడై ఉండును. అలాగే నీవు నీ దాసుకిని చేయవలెను. వాడికి ఏం చేయాలంటే నువ్వు వదిలిపెట్టాలి. వాడిని స్వతంత్రంగా చేయాలి. నువ్వు యు నీడ్ టు గివ్ అ ఫ్రీడమ్ టు హిమ్. కీర్తన 41 మొదటి వాక్యం చదవండి. కీర్తన 41 మొదటి వాక్యం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవానికి వాడిని తప్పిస్తాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. వీడు దీని బీదలను కటాక్షించే మనోభావం లేదు. లాజరు కురుపులతో పడి ఉంటున్నాడు. వీడు ఉదాహరణ వస్తువులు ధరించుకున్నటువంటి వాడు, ఎంత ధనం ఉన్నటువంటి వాడు, ఎంత హోదా ఉన్నటువంటి వాడు, ఏదో ఒకరికి పని మనిషికని చెప్పేసి వాడు తీసుకుని ఏదో దవాఖానాలు పెట్టాలంటే వాడు తీసుకుని పెట్టి వాడు ఆరోగ్యం బాగోతుండే, వాడు ఆరోగ్యం బాగోతుంటే వాడు పని చేసుకుని వాడు బతుకుతుండే. అక్కడికి ఏం తెలుసా, మిగిలిపోయిన అన్నం కూడా పెట్టేవాడు దాన్ని.
వాడు మిగిలిపోయిన మనం కుక్కలకు పెట్టేయడము, కానీ మిగిలిపోయినటువంటి అన్నం కూడా పెట్టేటువంటి స్వభావం లేదు వీడికి. ఆఖరికి ఏం చేశాడంట, వాడి బల్ల మీద నుంచి కింద పడు మొక్కలు తిన్నాడంట. బల్ల నుంచి కింద పడు ఆ మొక్కల మీద బతికాడు లాజరు. దేని బిడ్డరా? ధనాపేక్ష అన్నిటికీ మూలం. మొదటి తిమోతియులకు రాసిన పత్రిక 6:9 వాక్యం. మొదటి తిమోతియులకు రాసిన పత్రిక 6:9 వాక్యం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తులను హానికరములైనటువంటి అనేకమైన దురాశలో పడతారు వాళ్ళు. అటు మనుషులకు నష్టము నాశనము ఉంచిపెట్టింది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. వీడు ధనము సంపాదించాలంటే ఎందరూ సంపాదన, ఎంతమైన చేయబెట్టాలను, ఎందరూ నాశనం చేయగలను. అతని దోచుకున్నటువంటి స్వభావాలు ధనము అపేక్ష వచ్చిన ఒకరి ముంచాలని యొక్క స్వభావం మనిషి యొక్క హృదయం నుంచి బయటికి తన్నుకొని వస్తుంది. కాబట్టి వాళ్ళ జీవితంలో మృగంగా మారిపోతాడు. వాడి కంటి ముందర ఎవరు కనబడదు. వాడి కంటి ముందర దరిద్రుడంటే ఇంత నీచమైనటువంటి ఒక స్వభావం. ఎంత భక్తి ఉన్నా యాకోబు గారు చెప్పేటువంటి రీతిగా ఎంత భక్తి ఉన్నా నీ జీవితంలో నీ భక్తి ఎలాంటిగా ఉండాలంట? పేదలను కటాక్షించేదిగా, అనాథులను చూసుకునేదిగా, విధవరాలని పోషించేదిగా నీ భక్తి ఉండాలని చెప్పి యాకోబు భక్తులు చెప్తున్నట్టుగా చూస్తున్నా. మన యొక్క భక్తి మనకి ఎలాంటి మన జీవితంలో స్పిరిచువాలిటీ ఉందా? ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎ సర్వింగ్ మైండ్, యువర్ స్పిరిచువాలిటీ ఇస్ బెస్ట్, యువర్ రిలీజియన్ ఇస్ బెస్ట్. ధనికుడే కానీ దరిద్రుడే కానీ ఒక దినం వెళ్ళిపోవాలి, ఒక దినం చనిపోవాలి. వాడు ధనికుడే కానీ దరిద్రుడే కానీ ఒక దినం చనిపోవాలి. ఈ దినము ఫస్ట్ పార్ట్ ముగించేసి ఈ యొక్క ప్రభు చెప్పినటువంటి ఈ మాటలలో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఏంటి? పేదలను కటాక్షించడం నేర్చుకోవాలి. ఇది ప్రభు నేర్పించినటువంటి మొదటి పాఠం. రెండవ పాఠానికి వస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించాలి. రెండవ పాఠం చాలా 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 విలువైనటువంటి పాఠం. ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా, అఫ్కోర్స్ ఫస్ట్ విలువైందని కాదు, ఫస్ట్ కూడా విలువైతే దానికన్నా నెక్స్ట్ భాగం ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా 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 దేని బిడ్డగా మన జీవితాలకు ఉపయోగమైనటువంటి మాటలు. ఈ రెండో భాగాన్ని మనం చూసినప్పుడు దేని బిడ్డగా ఒక దినము వాడు చనిపోయాడు, ఒక దినము ధనికుడు చనిపోయాడు, ఒక దినము దరిద్రుడైన లాజరు కూడా చనిపోయాడు. This world is not permanent to anybody. ఇది శిథిలమైనటువంటి జీవితం. ఒక దినం మట్టించాలని. ఈ దినము ఎందరో నంబర్స్ లెక్క పెడుతున్నారు, ఎందరో చచ్చిపోయారు. ఎప్పుడు నంబర్స్ లెక్క పెట్టేవాడు దాన్ని ఇప్పుడు పెడుతున్నారు లెక్కలు. ఎందరు చచ్చిపోయారు. ఒకసారి మీకు జ్ఞాపకం చేయనా? ఎందరు చనిపోతున్నారే, వీళ్ళలో ఎందరు ఏసై తెలుసుకోకుండా చనిపోతున్నారు తెలియదు కదా. యేసుని లేకుండా ఎందరు చనిపోతున్నారు, ఎందరూ నరక పాత్రలు అవుతున్నారు. ఎందుకంటే యేసు లేకుండా నరకమే. ఈ దినం ఆ పరలోకం నరకాన్ని గురించి ప్రభు అంత స్పష్టంగా మాట్లాడబోతుంటున్నాడు. ఆమె వాడు చనిపోయాడు, వీడు చనిపోయాడు, కానీ there is a difference between his death and others' death. అతని యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ చావు మరి లాజరు జీవితంలో జరిగిన ఈ చావుకి చాలా వ్యత్యాసం ఉంది. there is a drastic difference between ఆ ధనికుడి చావు, ఈ యొక్క దరిద్రుడి చావు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా what I feel is, ఎప్పుడైతే దరిద్రుడు తన జీవితంలో దరిద్రతను జీవిస్తున్నాడో, I think he is a very faithful man to the Lord. దేవునికి భయభక్తులు కలిగినటువంటి దరిద్రతలోను దేవునికి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా చూద్దాం, లాజరు చనిపోయాడు కానీ జాగ్రత్త ఆలకించాలి. ఎక్కడ చదువుతాం ఆ వాక్యం? 22 వాక్యం చదవండి. ఆ దరిద్రుడు చనిపోయి జాగ్రత్త ఆలకించాలి. దేవదూతల చేత అబ్రహాము
ధనవంతులు కూడా చనిపోయాడు. ఒకరు కొద్దిగా లేడీ చచ్చిపోయాడు. ఈయన రోగం ఉంది కాబట్టి తాను చచ్చిపోయాడు, ఆయన రోగం లేదు కాబట్టి లేడీ చచ్చిపోయాడు, ఇద్దరు చచ్చిపోయాడు. జాగ్రత్త. లాజరు చనిపోయాడు, కానీ దేవదూతలు దిగి వచ్చి లాజరు యొక్క ఆత్మను కొనిపోయారనే మాటను చూస్తున్నాను. ఇక్కడ ధనికుడు చనిపోయాడు, పాతి పెట్టబడి. This is the difference between you being in the Lord, you are not being in the Lord. యేసుక్రీస్తులో ఉంటే ఇలా ఉంటుంది, యేసుక్రీస్తులో లేకుంటే అలా ఉంటుంది. నీ ప్రాణానికి, నీ జీవితానికి విలువ ఎప్పుడు వస్తుందంటే యేసులో ఉన్నప్పుడు మాత్రమే. ఈవెన్ నీ చావుకు విలువ ఎప్పుడు వస్తుందంటే యేసులో ఉన్నప్పుడు మాత్రమే చెప్పడానికి ఇష్టపడుతున్నాను దేవుని బిడ్డలారా. When you are in the Lord, in living in the Lord and working in the Lord, following Jesus Christ, having Him as your personal Savior, then only you will have a value for your death, because your soul will be carried away from the wonderful angels who comes down and takes your life. ఎక్కడికి కొనుక్కోబడాయంట? అబ్రహాము ముందు తీసుకువెళ్ళారు. జాగ్రత్తగా ఆలోచించు. They came down to lift him to the heavens. నీ పాదములకు రాయబడకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించు. అంతేనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం. Hebrews chapter 1 verse 30. నేను అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండును అని దూతలలో ఎవరి గూర్చినైనను ఎప్పుడైనను అని చెప్పాడా? చెప్పలా. కానీ ఆయన స్వరూపమున నువ్వు నేను ఎక్కడ కూర్చుంటామంట? ఆయన కుడి పార్శ్వమున కూర్చుంటామంట. ఏమైనా దూతలకు లేని యొక్క ఆర్థికతను దేవుడు నీకు నాకు ఇచ్చింది. ఆయన కుడి పార్శ్వమున కూర్చునే యొక్క అర్హత ఎప్పుడు? యేసులో ఉన్నప్పుడు యేసును అంగీకరించు. సంపూర్ణంగా యేసుక్రీస్తులో బ్రతుకుతున్నావు. నువ్వు యేసులో బ్రతుకుతున్నప్పుడు నీ జీవితానికి వాల్యూ ఉంటుంది, నీ యొక్క ఆత్మకు వాల్యూ ఉంటుంది. ఆఖరికి మోషే చనిపోయినప్పుడు మోషే యొక్క ఆ ప్రాణాన్ని తీసుకోపోవడానికి, ఆ సోలు తీసుకోవడానికి దేవతతో దిగొచ్చారంట ఫైట్ చేయడానికి. యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో ఈ మాటను చూస్తాను, చదవండి. అయితే ప్రధాన దూతైన మిఖాయేలు అపవాదితో మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చి తప్పు తెగింపక జాగ్రత్తగా ఆలోచించు. అందరూ తప్పు చేస్తారు, అందరూ తప్పు చేస్తాం. కానీ ఆ తప్పులు యేసుక్రీస్తు రక్తంతో కలగబడినప్పుడు సాతానుడు వస్తాడు. నువ్వు చనిపోయినప్పుడు జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు చనిపోయినప్పుడు సాతానుడు వస్తాడు. వచ్చామంటే వాడు పాపం చేశాడు కదా, నాకు కావాలంటే యేసయ్య అంటాడు, ఆ పాపాన్ని రాసులు మమ్మల్ని కొట్టి నా రక్తంతో తుడిచేసాను రండి. అదే జరిగింది అక్కడ. అప్పుడు మిఖాయేలు ఆయన యొక్క ఆత్మను తీసుకొని పరలోకానికి వెళ్ళాడు. ఏమైనా నీ ప్రాణానికి విలువ ఎప్పుడు వస్తుందంటే యేసులో ఉన్నప్పుడు మాత్రం. యేసులో నీ ప్రాణానికి విలువ ఉన్నప్పుడు దేవదూతలు నీ కోసం దిగుతారు నేను తీసుకుని వెళ్ళడానికి. ఒక దినం వస్తుంది, ఆ దేవదూతలతో పాటు యేసయ్యతో పాటు నువ్వు రానేము. ఏమే ఈ దరిద్రుడు తన జీవితంలో దేవుడికి ఇష్టమైనటువంటి జీవితంగా జీవిస్తున్నాడు కాబట్టి దేవుడి దూతలు దిగే ఆయన తీసుకుని వెళ్ళడానికి. కానీ ధనికుడు చచ్చిపోయాడు, పాతి పెట్టబడాడని ఉంది కదా. ఏముంది? పాతి పెట్టబడాడు అంటే అర్థమైంది. ఆ పాత వాడి దేహం వాడు పెట్టబడింది, అక్కడి నుంచి వాడి ఆత్మ నరకానికి వెళ్ళిపడింది. ఇక్కడ కొన్ని హైలైట్స్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించు.
ఇక్కడ కొన్ని హైలైట్స్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించు. వస్తాం దేవుని బిడ్డలారా ముందరికి. ఏంటి అక్కడ ఈ దరిద్రుడు ఎక్కడున్నాడంట? ఎన్నో వాక్యం అది? ఆ దరిద్రుడు ఎక్కడున్నాడంట? చనిపోయి 22వ వాక్యం. ఏంటి? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు అని ఉంది. జాగ్రత్తగా ఆలోచించు. అబ్రహాము రొమ్మున ఆనుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుల జాగ్రత్తగా ఆలోచించాడు. అబ్రహాము రొమ్ము ఒక సెక్యూరిటీ, ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ సెక్యూరిటీ. సెకండ్లీ ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్, ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ హానర్. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడంటే అర్థం ఏంటంటే he has gone to a secure place. తన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఒక సెక్యూర్ ఉన్నటువంటి స్థలానికి వెళ్ళింది అని చెప్పడానికి ఇష్టపడి. సెక్యూర్ లేని ఆ నరకానికి వెళ్ళాలా, సెక్యూర్గా ఉన్నటువంటి భద్రపరచబడినటువంటి స్థలానికి వెళ్ళింది ఆయన. ఆ భద్రపరచబడినటువంటి స్థలానికి, ఆ భద్రపరచినటువంటి స్థలమే దేవుని బిడ్డలారా పరలోకం. పరలోకం మీ జీవితంలో ప్రాణాన్ని భద్రపరచు ఒక స్థలం అది. అందుకని ఏదైతే వేడైంది కనుక నివసించినంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము కలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఆమేన్, ఆమేన్. ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహానికన్నా మంచి స్నేహితుడైనటువంటి చిరకాల స్నేహితుడైనటువంటి యేసుతో ఉండడమే బెటర్. అర్థమైందా? ఈ లోకస్తుతో భోగాల కన్నా సెక్యూర్ అయినటువంటి ప్లేస్. అక్కడ కరోనా లేదు, అక్కడ క్యాన్సర్ లేదు, అది ఇంకొకటి లేదు. అక్కడ ఉండేది ఏంటంటే ఆయన మహిమ. ఇట్స్ బెటర్ టు బీ ఇన్ హిస్ ప్లేస్. అందుకని అంటారు కదా, మత్తయి రాసిన సువార్త 5:3 వాక్యంలో ఆత్మ విషయమై చదవండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయంలో దీనత్వాన్ని పొందినటువంటి వారికి పరలోకమైన స్వాస్థ్యం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. రెండవది, నా నిమిత్తమే మీరు హింసించబడినప్పుడు మీరు ధన్యులు, మీకు పరలోకం సిద్ధంగా ఉంది. ఇబ్రీయుల రాసిన పత్రిక 11:16 వాక్యం చదవండి. ఇబ్రీయులు 11:16. ఇబ్రీయులు 11:16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఏ దేశాన్ని కోరుతున్నారు వాళ్ళు? ఈ దేశం కాదు, ఆ దేశాన్ని కోరుతున్నారు. ఆ దేశాన్ని కోరుకునే వాళ్ళని ఉండాలి. ఆ యొక్క ధనికుడు తన జీవితంలో ఈ లోకాన్ని కోరాడు, కానీ దరిద్రుడైతే నేను ఎప్పుడు సస్తానా అనుకున్నాడు. తన జీవితంలో నేను సస్తే ఎప్పుడు ఆయన చదువు చేస్తానని అనుకున్నాడు. He want a secure place. This world was not secure to him. ఎవరు కేర్ చేయలేదు, ఎవరు ఒక ఫెలోషిప్ లేదు. కుక్కలు నాకుతున్నాయని, కుక్కలు ఫెలోషిప్ చేస్తున్నాయంతో కుక్కల జీవితాలు జీవిస్తున్నాడు, కుక్కలతో పడుకుంటున్నాడు, కుక్కలతో లేస్తున్నాడు. వాళ్ళ జీవితంలో ఒక మనిషి వచ్చి వాడి చేసినటువంటి ఒక సందర్భం ఉంది. వాడు ఎప్పుడు అనుకునేవాడు, ఒకవేళ నేను పోతే ఆయనతో ఉంటాను, ఆయనతో ఫెలోషిప్ చేస్తాను. దట్ ఈస్ బెటర్ దన్ దిస్. దట్ ఈస్ బెటర్ దన్ దిస్. ఈ సంతోషం ఈ లోపల ఎన్ని దినాలు ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, తాత్కాలికం. కానీ ఆయన సన్నిధిలో ఉన్నదే సంపూర్ణమైనటువంటి సంతోషం. It's a place of security. It's a place of fellowship. ఎవరితో కూర్చున్నాడు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఆమేన్. దేని పిల్లరా, ఇక్కడ మాత్రమే కాదు మనకు ఫెలోషిప్ అవసరం, అక్కడ కూడా అవసరం. బోర్ పడదు. దేవుడికి స్తోత్రం కలిగి అక్కడ ఆ స్థలంలో బోర్ పట్టదండి. ఎందుకంటే మహిమ గల దేవుడు సింహాసనం పైన ఆశీర్వైనటువంటి దేవుడు మనకు కనబడుతూ ఉంటే బోరేడు పడుతుంది. ఆయన చూసుకునే కాలం గడిపేస్తాం. ఆయన స్తుతించే కాలం గడిపేస్తాం మన జీవితంలో. జాగ్రత్త ఆలోచించండి. దట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ యువర్ లైఫ్. దట్స్ అ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్ విత్ హిమ్.
మొదటి యోహాను రాసిన పత్రిక 3:2 వాక్యం చదవండి. మొదటి యోహాను పత్రిక 3:2 వాక్యం 3:2. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుతామో అది ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయన చూస్తాం కాబట్టి ఆయన పోలి ఉంటామని చెప్పి మాత్రం ఎరుగుదాం. ఏసైని ఎవరు చూడలేదని నిన్ను నువ్వు చూసుకో, ఏసైని చూసినట్టుగా. ఏమే అంత మురిసిపోయి మనకి ఏసైని చూడాలని ఆశ మురిసిపోతున్నాడు. మనకి ఏసై కనబట్టి ఏసై స్థలంలో ఉంటే అబ్బా సంతోషం. ఇట్స్ ఎ ఫెలోషిప్. దేని పిల్లరా, ఎనీ ఫెలోషిప్ ఇన్ దిస్ వరల్డ్ మే బి ఫెయిల్, బట్ ఫెలోషిప్ విత్ ద లార్డ్ ఆల్వేస్ ఇస్ ఎటర్నల్. దేవునితో సహవాసం కలిగి ఉండడం, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండడం. ఇక్కడ కలిగి ఉంటావు, అక్కడ కలిగి ఉంటావు. దట్ ఈస్ ది హెవెన్. యూ విల్ హ్యావ్ ఫెలోషిప్ హియర్ విత్ సెయింట్స్. దేవుని బిడ్డలతో ఇక్కడ సహవాసం కలిగి ఉంటావు, అక్కడ కూడా సహవాసం. మొదటి దశలోనికి రాసిన పత్రిక తీయండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:17 వాక్యం. మొదటి దశలోనికి 4:17. మనము ఎవరితో వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనేటట్టు ఆకాశమునకి ఎక్కిపోదుము. మేఘం మీద పడతాం. ఆయనతో ఉండడానికి, ఆయనకు నడవడానికి, ఆయనకు రావడానికి చాలా ఆలోచించు. Heaven is a place of security. Heaven is a place of fellowship. Heaven is a place of honor. ఇంకేం తెలుసా, ఈ లోకంలో బతికినంతా ఒక్క బతుకు, కానీ ఆడ బతికేది రాజు బతుకు. ఈ లోకంలో బతికినంతా ఒక్క బతికే, కానీ నువ్వు బతకపోయేది రాజు బతుకు. ఆయన సింహాసనముతో నువ్వు కూర్చొని పక్కన కూర్చుంటాడు. అబ్రహాము రొమ్మను ఆడుకున్నాడంటే అబ్రహాము సింహాసనం పైన కూర్చొని ఆ సింహాసనంపై ఆ దరిద్రుడ ఆయన రొమ్మను ఆడుకున్నాడు. ఏమే ఈ లోకం ఉన్నంత వరకు జరగనిపించింది. దరిద్రుడికి ఎవరు రొమ్ము దొరకలా. అయ్యో ఎన్నిసార్లు యోచన చేసి ఉంటాడో, ఏదన్నా ఒక చిన్న మనిషిని అక్కడికి వచ్చి వాడదమ్మా అంటే ప్రేమ. రొమ్మను ఆడుకునేదంటే ప్రేమ. కరెక్టా? పిల్లలు మీరు చూసారంటే రొమ్మును గట్టి కట్టుకుంటారు. ఎందుకంటే దే లవ్ యూ, దట్స్ ద వే దట్ దే షో దే లవ్ టు యూ. మెనీ టైమ్స్ మన జీవితంలో ఎవరన్నా ఉంటే అట్లా హత్తుకొని 2 నిమిషాలు పడుకోవాలని ఇష్టపడుతున్నాను, లేకుంటే వాడిక ఆయన తొడపైన కొంచెం పడుకోవాలని ఇష్టం. పిల్లలు అదే ఇష్టపడుతుంటారు. తల్లి తొడపైన ఆ కోవిల్లో ఎందుకు వాడాలని ఇష్టపడుతుంటారంటే దర్ ఇస్ అ సేఫ్టీ దే. హీ ఫీల్స్ దట్ వార్మత్ అండ్ లవ్ దేర్. పిల్లలు ఎందుకు ఇష్టపడమంటారు తెలిసిన? సో దట్ హీ మే ఫీల్ యువర్ వార్మత్. దేని పిల్లరా, పరలోకం నీ జీవితానికి హానర్ ఇస్తుంది. ఏమో తెలిసిన, నువ్వు పోగొట్టుకునేది అక్కడ సంపాదించుకుంటావు. ఈ లోకంలో నువ్వు కష్ట నష్టాలు క్లిప్పులతో సతమతపోయామో ఆ పరలోకం నీ కోసం ఎప్పుడు సంతోషంగా సమాధానంగా ఉంటుంది దేవుని పిల్లలు. అట్లా అని చెప్పి నేను అప్పుడే ఒక మాట అన్నాను, ధనికుడు అబద్ధం లేదు. ధనికుడు దేవుడు దేవుడు చిత్తానుసారమైన జీవితం జీవిస్తే వాడు ధనికం అధికమవుడు కాక. అబ్రహాము ధనికుడు, కానీ దేవుడి మార్గం నుంచి తొలగిపోలా, దేవుడి మాటల నుంచి తొలగిపోలా, దేవుడి కార్యాల నుంచి తొలగిపోలా. దేవుడి కార్యాలతో ఉంటూ జాగ్రత్త కలిగించారు. ఇస్సాకు కరువులు పంట వేసి 100 అంతులు దేవుడు ఆస్వాదించాడు. ఏమే కరువును సమృద్ధినిచ్చే దేవుడు అంటే దేవుడు మరి ఇస్సాకు అభివృద్ధి పొందడం ఇష్టం లేదా? ఇష్టం. నువ్వు నేను పెద్ద రిచ్ పీపుల్ లోకంలో దేవుడికి ఆశ, కానీ దానిపైనే నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి నీ బతుకును బతికితే అది అనిపిస్తుంది. ఒకరు ఉన్న దాంట్లో నువ్వు పంచిపెట్టుకున్నట్టే అది ఆయనకి ఇష్టం. ఏమే ఆయన చిత్తానుసారమైన జీవితంలో జీవిస్తూ ఆయన మాటలు గైకొన్నట్టు ఆయన వాక్యానుసారముగా నీవు అభివృద్ధి చేసి పొందుతున్నప్పుడు ఆ అభివృద్ధి 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఫలించి నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు. ఏమే దేవుడు ఆశ బాగుండాలని.
నువ్వు చల్లబడాలని దేవుడికి ఆశ, నువ్వు గొప్పవాలని దేవుడికి ఆశ, నువ్వు అభివృద్ధి పొందాలని దేవుడికి ఆశ. నీ ఆశ అదే అవ్వకూడదు, అది దేవుడికి ఇష్టం లేదు, అది దేవుని ఆశ కాదు. నీ ఆశ ధనికత్వం కాదు, నీ ఆశ ధనికత్వంలో దేవుని మహిమ, అది నీ ఆశ ఉండాలి. అప్పుడు యు విల్ బి బ్లెస్డ్. అప్పుడు ఈ లోకంలో నువ్వు చనిపోయినా, ఎందుకు ధనికుడి గురించి యేసయ్య ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో ముందరకు వస్తాడు. ధనికుడి గురించి ఎందుకు ఎంత కఠినంగా ఉన్నాడో ప్రభు అంటే యేసు ప్రభు ముందర భాగంలో నేను వస్తాను. ఈ భాగంలో మాత్రం మీరు చూస్తున్నాను. నేను పరలోకం అంటే ఏంటి? ఒక సెక్యూర్ ప్లేస్. పరలోకం అంటే ఏంటి? ఒక ఫెలోషిప్ ప్లేస్. ఆయనతో సావాసం కలిగి ఉంటా. పరలోకం అంటే ఏంటి? ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ హానర్. ఆయన నీకు గౌరవం ఇచ్చేస్తాను. ఈ లోకంలోనికి ఎవరు గౌరవం ఇవ్వకపోవచ్చు, ఆయన గౌరవిస్తాడు. ప్రకటన 3:20 చూడండి. ఈ లోకంలో ఉన్న గౌరవాన్ని ఎదురు చూడద్దు. Don't just think about this worldly honor. These worldly honors will fade. The honor in the Lord will always stand strong. ప్రకటన 3:20 నేను జయించి నా తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న ప్రకారం జయించిన ప్రతి వానికి నాతో కూడా నా సింహాసనము పైన కూర్చొని ఇస్తానంటే, ఏమే నేను జయించి, అప్పుడే నాకు మాట చెప్పాను, చేసినోడే చెప్పగలడు. మనం ఏం చేస్తాం? చేయకుండా చెప్తాం. మన నోటు మాటలు గొప్పగా ఉంటాయి, మన క్రియలు తక్కువ ఉంటాయి. బిడ్డ అది జాగ్రత్త. చేస్తే చెప్పు, చేయగలిగితే చెప్పు, చెబితే చెప్పు. ఈ రెండు మధ్యలో దమ్మం కొట్టుకున్నావు బిడ్డ, మధ్యలోనే పాడైపోయావు. మధ్యలో ఏం లేక బాబు, ఇది అర్థమవుతా నేను చెప్పలేదు. ఆయన చెప్పాడు, చేసి చెప్పినోడికే ఉంటుంది అధికారం, చేసినోడికే ఉంటుంది అధికారం చెప్పడానికి, చేయనోడికి కాదు. అని చెప్పిన ఏమన్నాడు? నేను జయించిన ప్రకారము నాతో కూడా జయించు ప్రతి వారిని నీ సింహాసనముతో నేను కూర్చోబెట్టుకుంటాను. అది గౌరవం నీకు ఇచ్చే దేవుడు. You will sit with God, the creator of this universe, sustainer of this universe. You will going to sit with him, in his presence, with him, beside of him. Amen. What more we need than this? What more we need than this? చాలా వాక్యాలు నేను అన్ని చదవలేకపోతున్నా. ఆయనతో కూర్చున్నాం. గౌరవ చనిపోయాడు, నరకానికి పోయాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. కన్నులెత్తి అబ్రహామును చూసాడు. చదవండి. 23 నుంచి 25 వరకు చదవండి. నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీడలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. మీకేమర్థమైందా పోయిడా? నరకం గురించి చెప్తా. నరకం అగ్ని ఆగదు. చెప్పండి, అగ్ని ఆరదు. వీడి నరకంలో ఉన్నాడు, కరెక్టా? ఇప్పుడు చెప్తాను వినండి. నరకంలో నువ్వు వినగలవా? నరకంలో నువ్వు మాట్లాడగలవా? నరకంలో నువ్వు వినగలవా? వింటావు. నరకంలో నువ్వు మాట్లాడగలవా? మాట్లాడతావు. నరకంలో నువ్వు ఫీల్ అవ్వగలవా? అవుతావు. నరకంలో నీకు ఆశ ఉంటుందా? ఉంటుంది. నీకు అర్థమవుతుందా? నీ చదివిన భాగం అదే. నరకంలో వింటావా? వింటావు. నరకంలో చూస్తావా? చూస్తావు. నరకంలో మాట్లాడుతావా? మాట్లాడతావు. నరకంలో ఫీల్ అవుతావా? ఫీల్ అవుతావు. నరకంలో ఆశ వస్తుందా? వస్తుంది. నరకంలో నీ అవసరం ఉంటుందా? ఉంటుంది. నరకంలో యోచన చేస్తావా? చేస్తావు. నరకంలో నీ బాధను వెలగట్టడానికి అవద్దా? అవద్దు.
నీకు అర్థమవుతుందని చెప్పేది నరకం గురించి మాట్లాడుతున్నప్ప మళ్ళా వస్తా కాంప్లిమెంట్ అగ్ని గురించి మళ్ళీ వస్తా ఈ నరకంలో నీ ఫీలింగ్స్ పనిచేస్తాయా చేస్తాయి. నువ్వు చూస్తూ నువ్వు వింటూ మాట్లాడుతూ అన్ని పని చేస్తుంది మెమరీ కూడా ఉంటుంది కదా. కానీ ఏముందో తెలిసిన ప్రయోజనం అది ఉన్నప్పుడే ప్రిపేర్ అయింది. నువ్వు చూసేటప్పుడు నువ్వన్నీ ఫీల్ అయ్యేన్నిటికీ రెస్పాన్స్ ఇక్కడ వస్తుంది, అక్కడ రాదు. అక్కడ వచ్చేది ఏం తెలిసిన నీకు నాకు మధ్య పెద్దగాలం లేదు. నువ్వు ఇక్కడికి రాలేవు, నేను అక్కడికి రాలేను. అదే ఆన్సర్ నీకు రావడం. అయితే ఎక్కడ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్, యూ కెన్ ఫీల్, యూ కెన్ సీ, యూ కెన్ టేస్ట్, యూ కెన్ ఫీల్, థింక్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ హియర్. వెన్ యూ హ్యావ్ రెస్పాన్స్ ఫర్ ఎవ్రీథింగ్ హియర్, చేంజ్ యువర్ లైఫ్. Change your life. When all these things has a meaning here, when all these things has a value here, change your life. Not there. After your death. After your death, do you see? Yes. Do you feel? Yes. Do you speak? Yes. You can express? Yes. You have needs? Yes. But no use. No use. You have all of them here. Amen? You have all of them here. When you have all of them here, when you get response to them, change here, then thinking there to be changed. Amen? అంతేగా ఇప్పుడు వచ్చాను నరకం ఎలా ఉంటుంది అంటే నీకు అంత అంటే వాడికి నువ్వు లేస్తే వాడు కాకునేది ఐ థింక్ యూ కెన్ ఫీల్ దట్ టార్చర్ అది తక్కువలేను. నరకం ఎలా ఉంటుంది తెలిసిన అక్కడ నొప్పి ఉంటుంది, అక్కడ టార్చర్ ఉంటుంది. నాకు కొందరు ఈ టార్చర్ అంటే నాకు ఆ మాట నాకు తెక్కలేకపోతుంది. ఆ మాట టార్చర్ అంటే అర్థం తెలుసు మీకు? టార్చర్ పెట్టదు నీ మొహం నీకు అందరూ టార్చర్ అంటే ఏం అర్థం మీకు? టార్చర్ అంటే తెలుసా నీకు? నేను పంట పెట్టి నీ ఇంటికి ఒక లాగకుంటూ చూడు, అది టార్చర్. ఈ సూర్యుడు తీసుకొని కొంచెం చూడు, నేను కచ్చ 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 కచ్చ, అది టార్చర్. మైన నన్ను టార్చర్ పెడుతుంది. నేను యాప్ టార్చర్ పెడతాను. టార్చర్కి విలువ లేకుండా పోయింది నేను చెప్పే మాటలు. నరకంగా ఉంటుంది టార్చర్. ఆ టార్చర్ని భరించలేము. 24 వాక్యం చదువుతుంటే ప్రజెంట్ టెన్స్ ఉంది అక్కడ చూడండి. తండ్రి అబ్రాహాము నా ఎందుకు కనికరబడి తన నాలుగులో చల్లార్చుకొని లాగదు పాపం, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేశాను. ఇప్పుడు నేను అగ్నిజ్వాలలో యాతన పడుతున్నా అంటే ప్రజెంట్ టెన్స్ అంటే పడతా ఉన్నాడు. వాడు పడతానే ఆ మాట మాట్లాడు. పెయిన్, టార్చర్, టోర్నమెంట్ విల్ బి దేర్. ఈ లోకంలో ఉన్న టార్చర్ సింపుల్, అక్కడ ఉంది, బిడ్డ తట్టుకోలేదు. అందుకని ప్రకటన 14లో 10వ వాక్యం ఒకసారి చూడండి. ప్రకటన 14:10 దేవుని ఉద్గత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. ఏం త్రాగుతుందంట? ఎన్నిసార్లు చెప్పలేదు యూదా ఇస్కరియోతుకి మారదాన్ని. మారదానాయన రేపు దొంగరా, దొంగత్వం మారదా, దెయ్యమ మారదా. మారాడు, మారాడు. కోపం రాదు దేవుడికి? చెప్పాల్సి కదా, కోపం రాదు. ఆఖరికి ఆ బంధకాడు కూడా చెప్పాడు మారదా నాయన ఇప్పుడన్నా. మారలా, మళ్ళా మారాడు కానీ కేసైపోయింది. పెయిన్ ఉంటుంది అక్కడ, టార్చర్ ఉంటుంది. రెండవది అన్క్వించబుల్ ఫైర్. అగ్ని ఆరదు, అగ్ని ఆరదు. చెప్పండి, అగ్ని ఆరదు, అగ్ని ఆరదు.
బార్బిక్యూకి మేము ఎంత కష్టపడుతున్నాం మగ్గేసి, కానీ అగ్గి ఆరదు, పురుగు కాలుతూనే ఉంటుంది, నిత్యాగ్ని. ఏమనిస్తుంది? మెమరీ ఉంటుంది అక్కడ, మెమరీ ఉండదు, మెమరీ ఉంటుందా? వాక్యం ఇప్పుడు అన్నారు కదా, ప్రసంగి రాస్తుంది, అక్కడ మెమరీ ఉండదంటాడు. కానీ వాస్తవానికి ప్రభు చెప్పిన మాటలో మెమరీ ఉండేవాడు తెలుసా? వాడు ఏం మెమరీ తెలుసా? నా అన్నదమ్ముడు కింద వాళ్ళు పోయి కొద్దిగా కాపాడతారు అంటే ఇవాళ మెమరీ వస్తే అది చెప్పలేదు కాబట్టి చెప్తే అన్క్వెన్చబుల్ ఫైర్. మార్కు 9:43 తీసేసేయి. ఎందుకంటే పూర్తి దేహం మార్గంలో పడే కనుక నాకు బెటర్ కదా కదా. మీరు ఏదైనా అభ్యంతర పరిస్థితి తీసేసి పక్కన పెట్టేసేయండి ఆయన, అంటే మీరు కట్ చేసి పక్కన పెట్టమని కాదు, ఆ గుణం మీ నుంచి తొలగిపోను కాక, దేవునికి అయిష్టమైన కార్యం ఏదైనా కూడా నీ జీవితంలో తొలగిపోను కాక. అన్కించబుల్ థర్స్ట్, దప్పికేస్తుంది, దప్పికి తీరదు. ఫ్రస్ట్రేషన్, యాంగర్, కోపము, ఫ్రస్ట్రేషన్ అవుతుంది. పళ్ళు కొరుకుతున్నాడు, రైటా? పళ్ళు కొరుకుతున్నాడు. తన జీవితంలో ఒకవేళ రిపెంటెన్స్ వస్తుంది కానీ ప్రయోజనం లేదు. అన్డెలిటెడ్ డెత్, చావు లేదు. కొన్ని మాటలు చదవండి. ప్రకటన 20:10, ప్రకటన 20:10, రెవల్యూషన్ 20:10. వాళ్ళతో పాటు మా మొత్తం ఏసైలా. రెవల్యూషన్ 14:11, 14-11. అంతే కదా. ఈ లోకంలో ఏ క్రియలతో ఉంటావో ఆ క్రియలు నేను తీసుకొని పోయి ఎక్కడ కూడా వెళ్ళబడేసి, ఏసైలో ఉన్న క్రియ ఉంటే మాత్రం పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణలో దేవుని దూతలు వచ్చి నేను తీసుకొని పోయి అబ్రాహాము రూమున కూర్చోబెడతాయి. విచ్ ఈస్ బెటర్ టు యూ, యూ డిసైడ్. విచ్ ఈస్ బెటర్ టు యూ, డిసైడ్. ఈ దినము రేపన్నదాన్ని బాబా ఇప్పుడే మార్పు మనసు పొంది యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించండి, ఆయనలో బ్యాప్టిజం తీసుకోండి. ఎందుకంటే మీరు క్రీస్తులో ఉండకున్నట్టయితే నరక పాలవుతారు. నరకంలో భయంకరమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. అన్ని ఫీలింగ్స్ ఉంటాయి కానీ ప్రయోజనం లేదు. అక్కడ వాక్యం ఎవరు చెప్పేవారు లేరు, అక్కడ ఎవరు సంతోషించేవారు లేరు, అక్కడ ఎవరికి అక్కడ కృప ఉండదు, అక్కడ ప్రేమ ఉండదు, అక్కడ దేవుని సన్నిధి ఉండదు. నరకంలో ప్రేమ ఉండదు, కృప ఉండదు, సంతోషం ఉండదు, వాక్యం ఉండదు. దీనన్నీ పక్కన పెట్టండి, దేవుడి సన్నిధి ఉండదు. 2వ దశలోనికి రాసిన పత్రిక 1:8-9 వాక్యాలు ముగిస్తున్నాను. 2 దశలోనికి 1:8-9. తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాత్రం కూడా విశ్రాంతిగా అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆయనతో పెట్టుకొని మిమ్మల్ని విశ్రాంతిని ఇస్తాడంట. ఈ లోకంలో పడితే సాగుతున్న ఆయన ఎక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవడానికి బంగారు వీధులు, బంగారు వీధులు తెలియజేస్తాను. ఆయన సన్నిధిలో ఉన్నంత సంతోషం ఈ లోకంలో ఎక్కడ ఉండదు, ఆయన ఉన్న కృప ఈ లోకంలో ఎక్కడ ఉండదు. ఆయన సన్నిధిలో సమస్తము కలదు. సమస్త సంతోషము ఆయన సన్నిధిలో కలదు. దానికి వేగిపడే వారం ఉండాలి మన జీవితంలో. ఇంకా ఆయన పరలోకం గురించి నేను చాలా పెద్ద టాపిక్ కాబట్టి అది నేను ఎంచుకోవటం లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పరలోకాల గురించి చెప్తాను. నరకాల గురించి ఎప్పుడు ముందుకు చెప్తున్నానంటే, నాన్న ఇప్పుడన్నా
ప్రభు పేరట మేము బతిలాడుతున్నాను, ఇప్పుడన్నా మీ జీవితాన్ని మార్చుకొని నరకానికి పోవద్దంట ఏసైని సంపాదించడం పర్వాలేదు. ఏనా ఏసై కోసం జీవించండి, ఏసై కోసం బ్రతకండి, ఏసై కోసం చచ్చిపోండి, మీకు ఆ పరలోకం ఉంది. ఈ లోకం మనకు శాశ్వతం కాదన్నాను. ఒకటి మా ముందర అవ్వలేదు, ఎప్పుడు వస్తుందో మంచికి తెలియదు. రాకుల ముందర ఆయన రాకడ ముందర మనం ఒకవేళ ఎంత పడాలి అనేసి కూర్చోనంటే వీటికి ప్రిపేర్. ఆఖరిగా రెండు పిల్లరా, ఎందుకు ధనికుడు పరలోకానికి పోవడం ఇప్పుడు చెప్తాను. ఈ ధనికుడి గురించి ఒకసారి చూసారా? 23వ వాక్యం అంటే 24వ వాక్యం అంటే 31వ వాక్యం వరకు మీరు చదవనట్టు చదివితే ఈ ధనికుడికి చూడండి ఇంకా జాగ్రత్త, ఇంకా స్వార్థం పోవాలి. వీడు నరకంలో కూడా ఏమనుకుంటున్నా తెలిసిన, నేనే సుపీరియర్, నేనే. అబ్రాహాం చూసి అబ్రాహాం సార్ నా పరిస్థితి బాగలేదు కదా, దప్పికేస్తా ఉంది, నువ్వు కన్నా కొద్దిగా నీళ్ళు పంపిరాదు, ఒక బొట్టు నీళ్ళు అంటే ఎట్లుంది. నీ పక్కన కూర్చోన్నాడు చూడు, నీ పక్కన ఉన్నాడు లాజరు, నా పల్ల తిన్నాడు, నాకంటే కుక్కలు నాకి వాడిని, వాడిని పంపించ పొట్టేయదు అంటే ఆడలో పని చెప్తున్నాడు ఈ లాజర్. నువ్వు అక్కడ ఉన్నా వీడు బొత్తి చూసారా? పరలోకంలో ఉండి నరకంలో బాధపడుతున్నా కూడా పరలోకంలో ఉన్నటువంటి లాజర్ చూసి రే నీకు సుఖిదే నాకు నీ పెట్టాలన్నాడు. ఏ పని చెప్తాడు జాగ్రత్త మనిషి, అర్థమైంది? నువ్వు సుపీరియర్ కాదు, నీకన్నా గొప్ప ఉన్నాడు లోకం. అందరూ సమానులే, మనం అందరూ సమానులే. దేవుడు అందరి సమానంగా చేసే పెద్ద గొప్ప విషయం మన జీవితం లేదు. వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ వాట్ వి ఆర్, వేర్ వి ఆర్, హౌ వి ఆర్. మన గొప్పతనాలు దేవుడి గొప్ప కాలప ఈ ఆడ బాస్ చేస్తుంది, బాసరికం చేస్తుంది. రెండోది సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్. ధనికులకు ఉండేది సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్. ఎందుకు తెలుసా? నాకు చాలా సంతోషం ఏంటంటే వీడికి ఒక ఆశ వచ్చింది, అరే నా బతికిట్ అయిపోయిందిరా, కింద ఉంటే వాళ్ళు బతికిట్ట ఉండకుండా ఉండడు కాక అనుకుంటున్నాడు. మంచిది, దేవుడికి స్తోత్రం కాక. కానీ వీడు మనసు తీరుతుంది ఏం తెలిసిన, అబ్రాహాం సార్ జరగదు, ఒక్కసారి నేను కింద పంపిరాదా, లేకపోతే దోపతులు పంపిరాదా, నేను ఎట్లున్నానో ఉన్న వాళ్ళకంతా చెప్పేకి వస్తాను అబ్రాహాం సార్ అనాలనా? నా కుటుంబం ఉంది చూడు, మా అన్నదమ్ములు, వాళ్ళు మాత్రం చెప్పుకొని వస్తానన్నా. మీరు స్వార్థం చూసారా? సార్ మా అన్నదమ్ములు ఉంటారు సార్, వాళ్ళు బాత్రూమ్ చెప్పుకొని వస్తారు సార్. అబ్రాహాం గారు చూసి అంటాడు, రే నాయన మోషే ఉన్నాడు, ఏ లేవు, వాళ్ళు చెప్పింది వాళ్ళు వినలేదురా, ప్రవక్తలు ఉండరురా, వాళ్ళు చెప్పింది. నువ్వు ఒకవేళ తెచ్చుకొని బతికిపోయి చెప్తే వాళ్ళు ఇంటర్ నేను ఉంటారా? ఆయన వినరు, వాళ్ళు బతుకాలంటే వాళ్ళు ఎవరు. నాలుగు, ఎక్కడన్నా వీడి స్వభావంలో ఏసయ్యా దేవుడా నీ కాలు మొక్కతా నాకు తెలియదు, నువ్వు క్షమించవా అని మనోభావం ఉంది. వీడికి అక్కడ ప్రయోజనం లేదు. అయినా కూడా ఆ మానవ సెల్ఫ్ సెంటర్డ్ లేదు కాబట్టి ఇది నాకు రీచ్. నువ్వు సెల్ఫ్లెస్ జీవితం జీవించినప్పుడే యేసయ్యను సెల్ఫ్గా తెలుసుకోవాలి. అన్లెస్ యువర్ సెల్ఫ్ డైస్ you will not take the cross and walk and follow him. Deny yourself unto him. కాబట్టి దేవుని బిడ్డ మారు రెండు భాగాలు ఇక్కడ చూస్తాం. ఒకటి, నీవు ధనికుడిగా దేవుడు నీవు గొప్పగా ఆశ్రమించుగాక, కానీ ఆ ధనికత్వంలో ప్రభు మార్గాన్ని ఎప్పుడు ఎన్నిక చేసుకో. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ప్రభు కార్యాలు లేనిటువంటి వారు దయచేస్తూ నీ జీవితాన్ని సాధించు. మొట్టమొదటి. రెండోది, నీ లోకంలో నువ్వు ఎట్ట బతికావో చనిపోయిన తర్వాత నీ అంతిమ అలాగే ఉంటుంది. పరలోకమా నరకమా?
నరకం మీ గురించి క్లియర్గా చెప్పేసి, ఎవరు పరలోకానికి వెళ్ళరో వాళ్ళ గురించి చెప్పేసి, అక్కడ ఫీలింగ్ అన్నీ ఉంటాయి కానీ ప్రయోజనం లేదు. నీకు నాకు మధ్య పెద్ద ఆధారం ఉంది, మనం బాగాలేము. నో సెకండ్ ఛాన్స్, దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్, బట్ హియర్ యూ హ్యావ్ ఎ సెకండ్ ఛాన్స్. నువ్వు ఎట్లా జీవించినావో దేవునికి అనవసరం. ఇంతవరకు యేసై అంగీకరించు, నువ్వు ఎట్లా జీవించబోతున్నావో ఇది మనం మాట్లాడేసి, నువ్వు ఎట్లా జీవించావో ఈజ్ గివింగ్ అ సెకండ్ ఛాన్స్ టు యువర్ లైఫ్. యూ డోంట్ మైండ్ హౌ యూ లివ్, బట్ ఈస్ టెలింగ్ టు యూ, నౌ యూ యాక్సెప్ట్ మీ, ఐ విల్ షో యూ వాట్ యూ హ్యావ్ టు లివ్ అండ్ వేర్ యూ గో. దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ. ఆ స్థలం ఎలా ఉంటుందంట? మొట్టమొదటిగా ఇట్స్ అ సెక్యూర్ ప్లేస్. సెకండ్ థింగ్, ఇట్స్ అ ఫెలోషిప్ ప్లేస్. థర్డ్ థింగ్, ఇట్స్ అ హానరబుల్ ప్లేస్. డెఫినెట్లీ వీల్ బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి సన్నిధిలో మనం ఉంటాం. ఆయన సన్నిధిలో ఒకవేళ ఇది చనిపోతూ ఉంటాం, ఒకవేళ రాత్రుల్లో ఆయనలో ఎత్తబడి ఆయనతో వస్తాం. ఏది ఏమైనా we will be with him is sure. ఆయనతో ఉండటం అనేది మాత్రం పర్ఫెక్ట్, అది ఖచ్చితం. ఆయనతో ఉన్నది, ఆయనతో వస్తాం అనేది ఇంకా ఖచ్చితం. మన కోసమే పరలోకాన్ని చేసేది, తన కోసమే నరకాన్ని అధిసిద్ధపరుచుకుంటే మన కోసమే ఆయన పరలోకం చేసేది. ఆ పరలోకానికి వేగిరపడుతూ, ఆ పరలోకం కోసం తపన పడుతూ పరిగెత్తి వాళ్ళ ఈ లోకపు యాత్ర ముగించినా పర్వాలేదు, ముగించకపోయినా పర్వాలేదు, ఆయనతో ఉండి ఆయనతో ఎత్తపడి ఆయనతో వచ్చేవారంట. ప్రభు కృప మనకందరికీ కూడా ఏమనుకుంటా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీ పాదాలకు వచ్చా తన భాషను బట్టి ధనవంతుని బట్టి స్పష్టంగా మనం మాట్లాడే పాదాలకు వస్తుంది. ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను. ఎందరో నాన్న నేను తెలుసుకోకుండానే లోకంలో వెళ్ళిపోతున్నాను. అయ్యా మీ దక్షిణ హస్తం బిడ్డలపైన చాచుతున్నాను. రక్షణ అనుభవం వారికి దయచేయండి. వాళ్ళు మారి తండ్రి మారు మనసుకొని మీరు బలమైనటువంటి సాధనాలుగా నిలబడ్డానికి ప్రధాన సమాధానం చేస్తుంది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రయాణం చేసిన తండ్రి. ఒక పాట పాడుకుంటుండగా